హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్‌లో రకరకాల వడియాలు పట్టుకుంటాము. ఈరోజు అటుకులు వడియాలు పట్టుకోబోతున్నాం. అటుకులు, మురుగులతో వడియాలు. ఈ ఉడకబెట్టే పని లేకుండా ఈజీగా వడియాలు చేతగాని పిల్లలు కూడా ఈజీగా పట్టుకోవచ్చు. అటుకులు, మురుగులతోటి. అసలు ఉడకబెట్టే పనేం ఉండదు. మనం ఉడకబెట్టిన దానికంటే కూడా ఎక్కువ జిగురు బాగా వచ్చిద్ది. ఈజీగా పట్టుకోవచ్చు. ఈరోజు నేను ఒక అరకిలో అటుకులు, పేపర్ అటుకులు తీసుకున్నాను. ఈ పేపర్ అటుకులు తీసుకుని జాలి గిన్నెలో పోసి జల్లెడ పట్టుకున్నాను. దానికి అడుగు దానిలో ఉన్న సన్న పొడువంతా దిగిపోయింది. అట్లా అదిగో సన్న పొడి చూడండి, ఇట్టా పొడుము అన్నీ ఇట్ట జల్లించుకుందాం. పొడువంతా దిగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె 4 పచ్చిమిర్చి మిక్సీ వేసుకుందాము. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ స్పూను మళ్ళీ అటుకుల్లో వేసుకుందాము. కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ వేసుకుని ఇప్పుడు గిన్నెలో వాటర్ పోసుకుని అటుకులు దానిలో పోసుకుని కడుక్కుందాము. నీళ్ళల్లో పోసి జాలి గిన్నెలో చిల్లుల గిన్నెలో కాకుండా జాలి గిన్నెలో వేసుకున్న అట్ట పై నీళ్ళు ఉంచేసి ఆ నీళ్ళతో పళ్ళంగా ఇట్ట జాలి గిన్నెలో పోసుకుని ఎమ్మటే మిక్సీలో ఒక తిప్పన్నా తిప్పుకోండి. లేదు మీ దగ్గర పప్పు గుత్తుంటే బాగా మెత్తగా మెతుక్కోవాలి. పప్పు గుత్తితో ఊరికే తిప్పోద్ది, బాగా జిగురు ఉంటుంది, చుట్టుకుపోతుంటుంది. అందుకే కొంచెం నీళ్ళతోనే వేసేసుకోండి. వేసేసుకుని ఇప్పుడు ఒక స్పూను వాము వేసుకుని మనం మిక్సీ వేసుకున్న పేస్టు ఇంకొక హాఫ్ స్పూను సాల్ట్ మీరు చూసి వేసుకోండి. ఇట్ట మెత్తగా మెతుక్కోవాలి. ఇదిగో పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో మెతుక్కోండి, లేదా బాగా గెరిటితో అయినా మెతుక్కోండి. అట్ట మెతుకుని మీడియం 3 ఓల్స్ ఉండ గిద్దతో ఒత్తుకుంటున్నాను. మీరు ఒక్క ఓలు ఉన్న దాంతో అయినా ఒత్తుకోండి. కాటన్ క్లాత్ తడిపి గట్టిగా పిండి వేసుకుని దాని మీద ఒక్క ఓలుతో అయినా కానీ ఇట్ట ఒత్తుకోండి. ఇదిగో నేను ఆయిల్ ప్యాకెట్లో పిండి పెట్టుకుని పైన రబ్బర్ బ్యాండ్ పెట్టి మూలన ఒక ఓలు పెట్టుకుని ఈజీగా అసలు మనకి గిద్దలతో కూడా పని లేదు. అసలు అంత ఈజీగా ఫాస్ట్గా అసలు అంత చక్కగా చిన్న చిన్న చెకోడీలల్లి చిన్న మురుగులు బాగుండి తొందరగా ఎండుతాయి, ఈజీగాను పెట్టుకుంటున్నాము. ఇంకా అన్నీ ఇట్ట ఈ ప్యాకెట్తో పట్టుకోవచ్చు. ఒక్క ఓలు దాంతో అయినా పెట్టుకోవచ్చు. ఇవ్వండి ఒక్క రోజులో ఎండిపోయినాయి వడియాలు అయితే. మీకు అదే ఫ్యాన్ గాలికి అయితే 2 రోజులు పట్టిద్ది. ఒక్క రోజులో ఎండిపోయినాయి. క్లాత్ తిరగేసి వెనకమాల కొంచెం వాటర్ చిలకరించుకుని కొంచెం అట్ట అదింపడితే నానిపోయి ఊడొచ్చేస్తాయి. వాటర్ అట్లా ఇదిగో అడుగుని తిరగే చిలకరించుకుంటున్నాం కదా. ఇప్పుడు వడియాలు ఊరికే ఊడొచ్చేస్తాయి అన్నమాట. వాటిని మళ్ళీ తీసి ఇంకొక రోజు బాగా ఎండలో ఎండబెడితే పూలల్లే ఎగుతాయి వడియాలు. మనం వీటిని బాగా ఎండబెట్టి డబ్బాలో పోసుకుంటే సంవత్సరం పాటు వాడుకోవచ్చు. పప్పు చారులోకైనా ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కూడా, ఎందుకంటే వాము పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, చాలా రుచిగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి కూడా తినవచ్చు. అన్నీ ఇట్ట తీసుకుందాము. ఇవి అయితే ఈ మీడియం సైజు గిద్దలతో ఒత్తుకున్నవి అయితే మరీ సన్న మురుగులల్లే సన్నగా సన్నకారపూసల్లే వచ్చినాయి. మీరు ఒక్క వాళ్ళు ఉన్న దాంతో అయినా ఒత్తుకోండి. ఇదిగో ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి ఫ్యాన్ కింద పెట్టాను, ఎండలో పెట్టుకోవద్దు. ఈ కవర్ మీద అయితే అసలు మనం తీసే పని లేకుండా చేతితో అట్ట నెడితేనే వచ్చేస్తున్నాయి ఈ సన్న మురుగులు, లావు మురుగులు. చాలా ఈజీగా పట్టుకున్నాము. ఈ ఎండబెట్టి వేయించుకుంటే మల్లెపూలు అల్లే ఉంటాయి. వాముతో తింటుంటే మనం సన్నకార పూస తిన్నట్టే ఉండయి, అంత రుచిగా ఉండయి. ఇప్పుడు ఎండబెట్టుకుని ఒకరోజు వేయించుకుందాము. చూడండి సన్న మురుగులు ఎంత బాగుండయో. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని చిన్న చిన్న చెకోడీలు చిన్న మురుగులు పెద్ద మురుగులల్లే బాండీ పెట్టుకుని ఆయిల్ కాగినాక మీడియంలో పెట్టుకోవాలి. హైలో ఉంటే తొందరగా మాడిపోతాయి. 4 వేసుకుని చూడండి ఇట్ట పూలల్లే ఏగిపోతాయి. సెగ ఉందనుకోండి కొంచెం ఎర్రడాలుగు వచ్చేస్తాయి. సెగ తగ్గించుకుని ఆయిల్ కాగినాక సివిలో పెట్టుకుని 4 వేసి ఎట్ట వేయించుకుంటే ఈజీగా చేయించుకోవచ్చు. మురుగులు వడియాలు అయితే చాలా బాగుంటాయి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వడియాలు పట్టుకోవటం చాలా ఈజీ. ఉడకబెట్టే పనే లేదు అసలు. మనం వాటర్లో పోసి తీసి పెట్టుకుంటే ఉడకబెట్టినట్టే ఉంటుంది పిండి కూడాను. చూడండి మల్లెపూలల్లే ఏగిపోతున్నాయి.
ఆ వాముతో తింటుంటే చాలా చాలా టేస్ట్ ఉంటాయి. ఇయేనండి అటుకులు, మురుగులు, వడియాలు చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఈ సన్న సన్న మురుగులు అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంటాయి. అన్నీ ఇట్టేయించి ఒక డబ్బా పోసుకుంటే మనం 10 రోజులైనా ఉంటాయి. అప్పుడప్పుడు అన్నం రైస్లోకి వాడుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్ గాను వాడుకోవచ్చు. ఈజీగా వడియాలు పట్టుకొని పిండి ఉడకబెట్టుకొని చేతగాని పిల్లలకు కూడా ఈజీగా ఈ అటుకులు వడియాలు అయితే ఈజీగా పట్టుకోవచ్చు. చూడండి, నలిపితే నలిగిపోతాయి, పొడిమైపోతుంటాయి. పిల్లలకు కూడా ఈజీగా నలిగిపోతాయి, అసలు పొడిమైపోతుంది. బాయ్ అండి.